వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ కోడి పులావ్ విత్ టొమాటో మసాలా గ్రేవీ. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా బిర్యానీ కోసం చేద్దాము. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నాను. 3 నుంచి 4 పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు, బిర్యానీ దినుసులు, చెక్క, లవంగం, జాపత్రి, ఇలాచి, బే లీఫ్, ఆయిల్, కొత్తిమీర, చికెన్, కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటోలు ఒక 2 మీడియం సైజ్వి, పుదీనా. ముందుగా ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ దినుసులు వేసుకుని దానిలోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బ్రౌన్గా వేపుకోవాలి. ఉల్లిపాయ బ్రౌన్గా వేగాలి. వేగే వరకు కలుపుతూ వేపుకోండి. ఇది కాస్త బ్రౌన్గా అయింది. ఇదిగోండి ఒక్కసారి కలుపుకొని దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక కలుపుతూనే వేపుకోవాలి, లేకపోతే అడుగుపడుతుంది. ఇది కూడా కాసేపు వేగాలి, పచ్చివాసన పోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కలుపుకుంటూ వేపుకోండి, లేదా అడుగు పడుతుంది డెఫినెట్గా. ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేగింది. దానిలోకి నేను పుదీనా ఇందాకలా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పుదీనా వేసుకున్నాను. ఒక గుప్పెడు పుదీనా ఆకులు. ఎప్పుడైనా సరే బిర్యానీలోకి, పులావ్లోకి కాస్త తాలింపులో కూడా పుదీనా ఆకులు వేసుకోండి. మంచి ఫ్లేవర్ అండ్ అరోమా ఇస్తుంది బిర్యానీకి. పైనుంచి మీరు ఎంత వేసుకున్నా సరే తాలింపులో వేగింది అన్నానికి మంచిగా పట్టుకుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కిచిడీలో కూడా వేసుకోవచ్చు అలానే. ఇప్పుడు అవి వేగిన తర్వాత దానిలోకి టొమాటో ముక్కలు వేసుకున్నాను. మరీ ఎక్కువ వేయకూడదు పుదీనా, జస్ట్ అట్లా కొంచెం పచ్చిదనం పోయే వరకు అలా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. దీనిలోకి కాస్త ఉప్పు కూడా వేసుకున్నాను. టొమాటోని కుక్ అవ్వనివ్వాలి. కాసేపు నేను మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాను. ఇదిగోండి టొమాటో కుక్ అయింది. ఇది సెమీ కుక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే నేను మళ్ళీ వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్ చేసుకుంటాను కాబట్టి. అది కుక్ అయ్యాక దానిలోకి నేను చికెన్ వేసుకున్నాను. నేను ఇక్కడ 3/4 kg వరకు చికెన్ తీసుకున్నాను. అది నేను ముందుగానే వాష్ చేసుకొని సాల్ట్ పట్టించి ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న చికెన్ అది రెగ్యులర్గా నేను అదే ప్రాసెస్ చేస్తాను. చికెన్ తెచ్చుకోగానే దాన్ని క్లీన్ చేసేసుకొని కొంచెం ఉప్పు పట్టించుకుంటాను. అంటే 1 kgకి ఒక 1/2 స్పూను, ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి నేను కొంచెం పసుపు వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం రైస్ కలర్ రావడం కోసం. అంతే, నేనే ఫుడ్ కలర్స్ యాడ్ చేయనండి, ఇట్స్ నాట్ హెల్దీ. సో నేను పసుపు ఆరెల్స్ కారంలో నుంచి వచ్చే కలర్తోనే నేను ప్రతి వంట చేసుకుంటాను. ఎప్పుడో క్యాన్బట్ పొజిషన్లో తప్ప ఫుడ్ కలర్ వాడను. ఇదిగో దీంట్లోకి నేనేం వాటర్ వేయలేదు, చికెన్ కుక్ అవ్వాలి. చికెన్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి కాసేపు నేను లిడ్ క్లోజ్ చేసుకొని చికెన్ని కుక్ చేసుకుంటాను. దీనిలోకి వేసుకోవడానికి నేను రైస్ ముందుగా కడిగి పెట్టుకున్నాను. ఒక 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. నేను 3 గ్లాసెస్కి 3:6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. అంటే 1కి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసుకున్నాను. శుభ్రంగా కడిగేసి, నార్మల్ రైసే అండి, బాస్మతి కాదు. ఈ లోపల ఇక్కడ నాకు చికెన్ కుక్ అయిపోయింది. ఇలా అవ్వాలి. దాంట్లోంచి వాటర్ వచ్చేంత వరకు కొంచెం సేపు కుక్ చేసుకున్నాను. ఒక్కసారి కలుపుకొని దీన్ని ఇంకొంచెం సేపు కుక్ అవ్వనిస్తాను. దీనిలో
ఇప్పుడు కారం ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. అంటే మీకు ఘాటుకి సరిపడా వేసుకోండి. ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అవి చాలా కారంగా ఉంటాయి. నాకు ఇప్పుడు ఒక 1.5 స్పూన్ సరిపోతుంది. నేను 3 గ్లాసెస్ వాటర్కి ఒక 3/4 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఒక 1.5 కారం తీసుకున్నాను, 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. అండ్ ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది నాకు రైస్కి ఆ ఘాటు సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కడిగిన వాటర్ విత్ రైస్ ఉన్నది కదా, అది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి, మీకు కారం కూడా పడుతుంది అని అనుకుంటే వాటర్ చెక్ చేసుకుంటే మీకు ఘాటు ఉప్పు సరిపడా ఉండాలి. కొంచెం ఎక్కువగా అనిపించాలి వాటర్లోన సాల్ట్ కూడా, అప్పుడు మీకు బ్యాలెన్స్ అవుతుంది. రైస్ని కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు అది రైస్లోకి సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసుకొని దీంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రెషర్ ప్యాన్కి మూత పెట్టేసుకుని దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటాను. నాకు ఈ ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వస్తే రైస్ కుక్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ వస్తే మాడిపోతుంది. సో నాకు 3 విజిల్స్ సరిపోతాయి. మీ కుక్కర్ని బట్టి మీరు చూసుకోండి. మీరు రెగ్యులర్గా రైస్ ఎలా కుక్ చేస్తారో అలాగే, ఎందుకంటే చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు టొమాటో గ్రేవీ కోసం చూద్దాము. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కారం, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఎండు కొబ్బరి పొడి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ఒక 2 స్పూన్స్కి, కొత్తిమీర, సాల్ట్, టొమాటో ముక్కలు ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకొక 2 స్పూన్స్ దాకా నువ్వులు, పల్లీల పొడి తీసుకున్నాను. ఇది పల్లీల పొడి అండి, నేను రోస్ట్ చేసి పొడిగా చేసి పెట్టుకున్నాను. ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ టొమాటో గ్రేవీ కర్రీ కోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పేస్ట్ రెడీ చేసుకుంటాను. దానికోసం నువ్వుల్ని ఫస్ట్ మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకుంటాను. ఎందుకంటే మిగతావి 2 పౌడర్ ఫామ్లోనే ఉన్నాయి కాబట్టి. నేను ఒకసారి నువ్వుల్ని బ్లెండ్ చేసుకున్నాను. బ్లెండ్ చేసుకున్నాక దీంట్లోకి ఒక 2 స్పూన్స్ పల్లీల పొడి, ఒక 2 స్పూన్స్ రోస్టెడ్ కోకోనట్ పౌడర్. ఇదేంటంటే నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటారు కదండి, స్టోర్ బ్రాట్, అది నేను ఒక 2 స్పూన్స్ రోస్ట్ చేసుకున్నాను. బ్రౌన్గా వేపుకొని దానిలోకి కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, ఎందుకంటే ఇది అడుగు పడుతుంది కాబట్టి ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్ ఉంటుంది. దానిలో ఒక ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బ్రౌన్గా వేగనివ్వాలి. ఇదిగో ఇలాగ బ్రౌన్గా వేగాలి. కొంచెం ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనిస్తాను. కలుపుతూ వేపుకోవాలి, లేకపోతే జింజర్ గార్లిక్ పేస్ట్ అడుగుపడుతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగింది. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకున్నాను. ఇది ఒక 4 మెంబర్స్ అయితే ఒక 2 బిగ్ సైజ్ టొమాటోలు అయితే సరిపోతాయి. ఒక 2 టొమాటోలు ఉన్నాయి, ఈ గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఈజీగా. ఇది చాలా బాగుంటుంది బగారాకి, పలావ్కి, లేకపోతే బిర్యానీస్కి, వేటికైనా సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. సింపుల్ గ్రేవీ రెసిపీస్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. కుకింగ్ టైం కూడా చాలా తక్కువ టైం పడుతుంది. వీటిని జాగ్రత్తగా నెక్స్ట్ టర్న్ ద అదర్ సైడ్ అండ్
దీన్ని జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే టొమాటోలు చెదిరిపోకూడదు. చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఇలాగ పెట్టి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మీకు ఇంకొక సైడ్ కూడా కుక్ అయిపోతుంది. ఇంకోండి కుక్ అయిపోయింది. దీంట్లోకి నేను ఇంతకుముందు చేసుకొని పెట్టుకున్నాను కదా మసాలా, ఆ మసాలాని దీనిలోకి వేసుకుంటాను. జాగ్రత్తగా కలుపుకోండి, ముక్క చెదిరిపోనివ్వకుండా. టొమాటోలు అలాగే ముక్కలుగా ఉండేట్టుగా సైడ్ నుంచి జాగ్రత్తగా కలుపుకోండి. దీనిలోకి ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 చెంచా, ఒక పించ్ అనుకోండి, చాలా కొంచెం వేసుకోండి జీలకర్ర పొడి. దీనిలోకి కారం 1 స్పూన్ పడుతుంది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని కాసేపు కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం కుక్ అయిపోయేదని ఎప్పుడు తెలుస్తుందంటే దీంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇది కుక్ అయిపోయిందని అర్థం. కాసేపు కుక్ అవనిద్దాము. దీనిలోకి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాను నేను. నాకు గ్రేవీ తక్కువ అనిపించింది, అందుకని నేను కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాను. దీనిలో ముందుగా కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకుంటాను. మళ్ళీ డిష్ అవుట్ చేసే ముందు కొంచెం వేసుకుంటాను, ఎందుకంటే కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకుంటాను. ఒకసారి మిక్స్ చేసుకుంటాను. ఇదిగోండి టొమాటో చూసారా మంచిగా కుక్ అయిపోయింది. దీంట్లో టొమాటోలు కదిలిపోకోకుండా జాగ్రత్తగా పక్కన నుంచి కలుపుకోండి. ఇదిగోండి ఇలా కుక్ అయిపోవాలి. ఆ సైడ్స్లో మీరు గమనించుంటే మీకు ఆయిల్ బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటుంది రెడ్గా. అలా బయటకు వచ్చేస్తే మీకు ఇది రెడీ అయినట్టే. ఏ గ్రేవీ కర్రీ అయినా సరే ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. నేను బిర్యానీ కూడా ఓపెన్ చేసి చూసుకున్నాను, పులావ్. ఇదిగోండి చాలా పొడి పొడిగా వస్తుంది. 1:2 కరెక్ట్ కొలత. మనం ఇంట్లో వాడుకునే రైసే అండి. రెగ్యులర్ రైస్తోనే పులావ్ బాగుంటుంది, బాస్మతి రైస్ కన్నా కూడా. బిర్యానీస్కి బాస్మతి రైస్ బాగుంటుంది, కానీ మన నార్మల్ బేసిక్ స్టైల్ పులావులకి మాత్రం మన రెగ్యులర్గా ఇంటిలో వండుకునే రైసే బాగుంటుంది. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఇది నాటుకోడితో కూడా చేసుకోవచ్చు. ఇట్లా సింపుల్గా మనం ఇంట్లో పలావ్ చేసుకొని అందరం చాలా మంచిగా తినొచ్చు. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా వస్తుంది. దీంట్లో పెద్దగా మసాలాలు కూడా వేయలేదు నేను, ఎందుకంటే మసాలాలు అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి చాలా లైట్గా పులావ్ రెడీ చేసుకున్నాను నా స్టైల్లో. ప్లీజ్ డూ ట్రై ఇట్. ఇదిగోండి ప్లేటింగ్ చేసుకున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ క్లిక్ ఆల్. మీకు అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. నేను ఏమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ప్లీజ్ డూ సపోర్ట్. ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను. నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ వాచ్ మై వీడియోస్ అండ్ గివ్ మీ ద సజెషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Hope you all do best.